సిటీ న్యూస్ కి స్వాగతం. కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షను వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, హనుమకొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో పోచం మైదాన్ సెంటర్లో సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపిన వరంగల్ జిల్లా డి.సి.సి ప్రెసిడెంట్ మహమ్మద్ అయ్యూబ్. ఈ సందర్భంగా అయ్యూబ్, కొరివి పరమేష్, దిలీప్ రాజ్లు మాట్లాడుతూ, దేశంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారని, ఈ నల్ల చట్టాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ 10 రోజుల పాటు న్యాయ సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్లు హరిప్రసాద్ మనోజ్, శ్యామలి, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోవింద్ శ్వేత, అశ్విన్ రాథోడ్, జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లాగౌడ్, ఎన్సుయి ఖానాపూర్ మండల్ అధ్యక్షుడు భూక్యా అనిల్ రాథోడ్, యూత్ నాయకులు కట్కూరి రేవంత్, సింగారపు అచ్యుత్, జట్టి యుగేందర్, గొడుగు వినయ్, బర్ల సతీష్, మందరాజు, ఎడ్ల జగన్, ప్రశాంత్, మహమ్మద్ నజీర్, మొలకల మురళి, చాట్ల నాగరాజు, అక్రమ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ అధ్యక్షులు రైతులకు జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమ చట్టాలపైన కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు కొరివి పరమేష్ గారి ఆధ్వర్యంలో, హన్మకొండ అధ్యక్షులు దిలీప్ గారి ఆధ్వర్యంలో ఇవాళ యూత్ అన్ని మండలాల అధ్యక్షులు అందరూ కలిసి సత్యాగ్రహ దీక్ష దాదాపుగా 5 రోజుల నుంచి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంకా 5 రోజులు మిగిలి ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం పంటలకు నిలువు, వ్యవసాయానికి ఆధారించిన రాష్ట్రం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల యొక్క పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా ఏదో ఒక కొర్రీ పెట్టి కార్పొరేట్ సంస్థలను వ్యవసాయ రంగాన్ని మూకుమ్మడిగా దాసోహం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ రోజు పంజాబ్, చండీగఢ్ రైతులు దీక్ష చేపడితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్లకు సహకారం అందించి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ బిల్లును వాపసు తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిని సాకుగా చూపుతూ మళ్ళా నల్ల చట్టాలు తీసుకురాకుండా లోపాయికారికంగా రైతులను అణిచివేసే ధోరణి మీద ఇలా ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఇండియాలో ఉన్న మొత్తం యూత్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఏది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతిగా, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇలా యువజన నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ యొక్క దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించారు. మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే జొన్నలు పండినాయో మార్కెట్ ద్వారా ఇంతకుముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 20 క్వింటాలే కొనాలి ఎకరానికి, కానీ 30 నుంచి 35 క్వింటాలు ఇలా కొనడం జరుగుతూ ఉంది. ఇది సత్యాగ్రహ దీక్ష యొక్క విజయం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు మాటిస్తుందో దానికి అనుగుణంగానే ఇలా ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకే దొరల పరిపాలనపై ప్రజా పరిపాలన ఇలా తెలంగాణలో జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కాంగ్రెస్లో ముందు ఇంకా 5 రోజులు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, హన్మకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఇన్ఛార్జిగా వచ్చిన యువజన నాయకులందరికీ కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కేఆర్ దిలీప్ గారు మరియు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లా అసెంబ్లీ వారు ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇది 5వ రోజు చేపట్టడం జరిగింది. ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ప్రజలకి మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ రేవంత్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా చైర్మన్ డిప్యూటీ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కూడా వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మేము మొదలుపెట్టిన కార్యక్రమం మన రైతుల కానీ విత్తనాలు కానీ ప్రతి ఒక్క పంటకు సంబంధించిన దాంట్లో నష్టం జరుగుతుంది. కావున వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఇంకొక 5 రోజులు కొనసాగుతుందని అందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.
మీదకి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న రైతాంగానికి భారీ ఎత్తున నష్టం తీసుకునే దిశగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశల వారీగా వరంగల్ జిల్లాలో వరుసగా 10 రోజులు దీక్షా కార్యక్రమం చేపట్టాము. 5వ రోజుకు చేరింది. ఈ దీక్షలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొరివి పరమేశ్ మరియు దిలీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఏదైతే మా జాతీయ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వరంగల్లో, అటు రంగారెడ్డిలో, అటు కరీంనగర్లో జరుగుతున్నది. దీనికి కారణం ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే ఏదైతే రైతులకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి, తర్వాత మన వాణిజ్య ఏదైతే ఉన్నాయో ఎప్పుడు వారు వెళ్ళి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎప్పుడు అమెరికా అధ్యక్షుడి దగ్గర వెళ్ళి ఏదో ఒక ముసుగులో వెళ్ళి వేరే విషయాలు మాట్లాడడం, మన దగ్గర మన దేశానికి వచ్చి నేను వాణిజ్య ఒప్పందం మాట్లాడాను అనేది ఒక ముసుగులో వానికి కావాల్సినది చేసుకోవడం జరుగుతుంది. దానికి ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ వరంగల్ అర్బన్ రూరల్లో జిల్లాల వారీగా డివైడ్ చేసుకొని రోజుకి 3 జిల్లాల వారీగా మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు రోజు వచ్చి మద్దతు తెలుపుతూ ఇక్కడ సత్యాగ్రహ దీక్ష నడుస్తున్నది. దీనికి చివరి రోజు ఈ నెల 18వ తారీఖు హైదరాబాద్లో 10,000 మందితో భారీ ఎత్తున ఈ సత్యాగ్రహ దీక్షను ముగించుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఈరోజు ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు ఆయిబన్న గారికి, ఇక్కడ విచ్చేసిన జిల్లా అధ్యక్షులకు, నా తోటి సహచర ఇన్ఛార్జ్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.